వెల్కమ్ టు ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీఐ విద్యార్థులందరికీ గొప్ప శుభవార్త. ఐటీఐ పూర్తి చేసిన తర్వాత డిప్లొమా సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి విద్యార్థులందరి కోసం ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా స్పెషల్లీ కోచింగ్ ఫర్ ఎల్పిసెట్ 2026 అనే కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ డిసెంబర్ 1 నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సులో భాగంగా ఐటీఐలో 2 సంవత్సరాల కోర్సులో పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఈ యొక్క ఎల్పిసెట్ ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఐటీఐలో 2 సంవత్సరాల డ్యూరేషన్లో పూర్తి చేసి 60% మార్క్స్ కనుక వచ్చినటువంటి విద్యార్థులు మాత్రమే ఈ యొక్క ఎల్పిసెట్ ద్వారా ఎగ్జామ్ రాసి డిప్లొమాకి సెకండ్ ఇయర్లో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. గత 4 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఐటీఐ విద్యార్థులు వెళ్తున్నటువంటి క్రమంలో ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా ప్రత్యేకంగా గైడ్ చేస్తూ చాలామందికి గవర్నమెంట్ కాలేజీలలో ఫ్రీగా సీట్లు సంపాదించుకునే విధంగా మెరిట్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉన్నది. ఈ 2026 ఎల్పిసెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఈ ఎగ్జామ్ ప్రక్రియ ప్లస్ ఇందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మన ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా ఈ వీడియోని తయారు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి ఈ వీడియోని పూర్తిగా చూసి ఇందులో ఉన్నటువంటి అంశాల మీద అవగాహన కల్పించుకొని ఉంటే ఖచ్చితంగా మీ విజయాన్ని మీరు సాధించడం కోసం అవకాశం అనేది ఉంటుంది. సో ముందుగా మన ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా మనం రిలీజ్ చేస్తున్నటువంటి ఈ యొక్క కోర్సు ప్యాటర్న్ ఏంటంటే, ఈ కోర్సులో మీరు జాయిన్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఐటీఐలో 2 ఇయర్స్ డ్యూరేషన్ అయ్యి ఉండాలి. అదేవిధంగా ఆ యొక్క కోర్సులో 60% పాస్అవుట్ అయి ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే ఈ కోచింగ్ తీసుకోవడానికి అర్హులు. అదేవిధంగా ఎల్పిసెట్కి అప్లై చేసుకోవాలన్నా కానీ ఇవే క్రైటీరియా అనేది ఉంటుంది. మన కోచింగ్ వచ్చేసి డ్యూరేషన్ 6 మంత్స్ అనేది మనం ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ మోడ్ ఆన్లైన్లో ఎందుకు ఇచ్చామంటే, మన ఐటీఐ చేసినటువంటి విద్యార్థులు అప్రెంటిస్ ఇంకొక 6 మంత్స్ అయితే అప్రెంటిస్ పూర్తి చేస్తున్న విద్యార్థులు కానీ, చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క నాలెడ్జ్ అందరికీ కన్వీనియంట్గా ఉండాలి. ఉద్యోగాలు చేసుకున్నట్టు కూడా ఈవినింగ్ పూట చదువుకునే ఫెసిలిటీ కల్పించాలన్న ఉద్దేశంతో మన ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ప్రత్యేకంగా ఆన్లైన్లో గూగుల్ మీట్ ద్వారా మనం క్లాసెస్ అనేది అందించడం జరుగుతుంది. ఈ గూగుల్ మీట్ ద్వారా అందిస్తున్నటువంటి క్లాసెస్ అన్నీ కూడాను పీపీటీ విజువలైజేషన్తోనే మీకు లైవ్ క్లాసెసే అందిస్తున్నాము. ఎట్లాంటి రికార్డ్ క్లాసెస్ కాదు. విద్యార్థులందరికీ డైలీ వస్తున్నటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తూ వాళ్ళందరికీ డైలీ ఈవినింగ్ 8 to 10 PM లోపు మనం క్లాస్ అనేది అందిస్తున్నాము. అట్లా 6 నెలల పాటు మనము ఈ యొక్క కోర్సు ద్వారా విద్యార్థులు ఖచ్చితంగా సీట్ సంపాదించే విధంగా వాళ్ళకు కావాల్సినటువంటి నాలెడ్జ్ని, వాళ్ళకు కావాల్సినటువంటి టెక్నిక్స్ అన్నిటిని కూడా మనం ఆన్లైన్లో నోట్ వాళ్ళకి నేర్పించడం కోసం మనం అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క 6 నెలలకు గాను కోచింగ్కి 12,000 రూపాయలు ఫీజు అనేది డిసైడ్ చేయడం జరిగింది. ఈ ఫీజు కట్టుకొని 100% మంచి ప్రాక్టీస్ కనుక చేసుకున్నట్లయితే మీకు నియర్ బై మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజీలో మీకు సీట్ వచ్చే విధంగా ప్లాన్ చేసి మీకు మెరిట్ డెవలప్ చేసే బాధ్యత మాది. అదేవిధంగా ఈ యొక్క కోచింగ్లో ఏం సిలబస్ చెప్తారు, ఎట్లా ఉంటుంది అనేది చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. ముందుగా క్లియర్గా ఎస్బిటెట్ వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి C24లో ఉన్నటువంటి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టుల సారాంశాన్ని మాత్రమే ఎల్పిసెట్లో మనకు కన్సిడర్ చేస్తారు. సో మనం కూడా ఖచ్చితంగా ఆ సిలబస్ మాత్రమే చదవాలి. ఈ కోచింగ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, మీరు ఫస్ట్ ప్రైమరీగా ఎల్పిసెట్ 2026లో మంచి మార్క్స్ వచ్చి క్వాలిఫై అయ్యి మీరు గవర్నమెంట్ సీటు సంపాదించడానికి కావాల్సినటువంటి మంచి మెరిట్ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఫస్ట్ అవకాశం. నెంబర్ 2, మనకు డిప్లొమాలో అడ్మిషన్ పొందిన తర్వాత 3rd సెమ్, 4th సెమ్లో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఉంటుంది. ఆ యొక్క కెమిస్ట్రీ ఫండమెంటల్ బేసిక్స్ అనేది మనకు తెలియకపోవడం వల్ల చాలామంది ఐటీఐ విద్యార్థులు డిప్లొమాలో జాయిన్ అయ్యి అవి బ్యాక్లాగ్ ఉంచుకొని ఏం చేయలేని పరిస్థితిలో డిటెండ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అట్లాంటి సమస్య లేకుండా ఇదే ఫండమెంటల్స్ని ఏదైతే ఎస్బిటెట్ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ అఫీషియల్ బుక్ ప్రకారంగా చదివినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ధీటుగా నిలబడి వాళ్ళతో పాటు సమానంగా మనం నాలెడ్జ్ని అర్థం చేసుకునే విధంగా ఉండే విధంగా మనం ఫౌండేషన్ నేర్పించడం కోసమే ఈ యొక్క కోచింగ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మన ఐటీఐ విద్యార్థి ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద కనుక అవగాహన ఒకసారి తెచ్చుకుంటే ఏదైతే మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలకు మనం రాస్తున్నప్పుడు అందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ మళ్ళీ ప్రిపేర్ కాకుండా ఇది మొత్తం కూడా మనం
ప్రిపేర్ అయ్యి ఉండడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క మేమిచ్చే కోర్సు వల్ల ఈ 3 రకాల లాభాలతోని ప్రతి ఒక్క ఐటీఐ విద్యార్థికి మంచిగా వాళ్ళని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మనం ఇవ్వడం జరుగుతుంది. మన ఆన్లైన్ కోచింగ్లో కనుక జాయిన్ అయినటువంటి విద్యార్థులకు మనము ఖచ్చితంగా కమిటెడ్గా చెప్పేది ఏంటంటే 100% సీట్ గ్యారంటీ విత్ గవర్నమెంట్ కాలేజీలో మీరు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్స్లో మీకు సీట్ వచ్చే విధంగా మీ మెరిట్ని 100కి 100% డెవలప్ చేయడం మా ముందున్నటువంటి వర్క్. దీన్ని మేము 100% కమిటెడ్గా చేయడం కోసం ప్రత్యేకంగా ఉన్నాము. దీంట్లో మీకు ఇంగ్లీష్ రాకపోయినా తెలుగు ఇంగ్లీష్ 2 ఎక్స్ప్లెనేషన్స్తో పాటుగా మీకు ఈ యొక్క కోచింగ్ అనేది అందివ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా మీ ఎస్బిటెట్ ఏదైతే ఎస్బిటెట్ ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ సిలబస్ ఏదైతే ఉంటుందో సంబంధిత కరికులం బేస్ చేసుకొని టాపిక్స్ అన్నిటిని కూడాను ఒక లిస్ట్ అవుట్ చేసి ఆ ఒక టాపిక్ టు టాపిక్ మనము ప్రిపరేషన్లో భాగంగా టాపిక్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుండి ఎల్పిసెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లో భాగంగా అందులో ఉన్నటువంటి మోడల్స్ని తయారు చేసి మీ అందరితోని ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. మరియు అడ్మిషన్ అప్లికేషన్ ఏదైతే మన ఎల్పిసెట్ 2026తో పాటుగా బ్రిడ్జ్ కోర్స్ 2025 అప్లికేషన్ వేసే నాటి నుండి మీకు సీట్ అలాట్మెంట్ అయ్యి మీరు జాయినింగ్ అయ్యి మీ రిపోర్ట్ ప్రాసెస్ అయ్యేంత వరకు మీకు మేము అడ్మిషన్ గైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి స్టెప్లో విద్యార్థిగా మనం ఏ విధంగా ఏ డాక్యుమెంట్ అందుబాటులో పెట్టుకోవాలి, ఏది మనం ల్యాగ్ చేయడం వల్ల మనకి ఏం నష్టాలు జరుగుతాయి అనే అంశం మీద ప్రతి ఒక్క విద్యార్థికి మనం చాలా మంచిగా గైడ్ చేసి ఖచ్చితంగా అందరికీ బెనిఫిట్ అయ్యే విధంగా మనం గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ప్రిపరేషన్ టైంలో మనం ఏదైతే ఐటీఐలో చదివినప్పుడు కొంత మనము ప్రిపేర్గా అయ్యి ఉండము, చదవడానికి వీలు లేదు, కొంచెం మనము వర్క్ మైండెడ్గానే డెవలప్ అయినాము, ఇప్పటికిప్పుడు చదవాలంటే ఇట్లాంటి సమస్య లేకుండా కొత్తగా మళ్ళీ చదువు స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల అంశాల మీద విద్యార్థికి ఒక పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తూ ఒక కొత్తగా మళ్ళీ చదువుకునే ప్రక్రియను ప్రారంభించడం జరుగుతుంది. దాంతోపాటు మీ యొక్క కెరియర్ ఏదైతే ఈ అడ్మిషన్ పొందిన తర్వాత మీ భవిష్యత్ కార్యక్రమాలపై మనం ఉద్యోగంగా కానీ వ్యాపారంగా కానీ మనం ఉద్యోగ అవకాశాలు చేజిక్కించుకోవాలంటే మన దగ్గర ఎటువంటి నైపుణ్యాలు ఉండాలి అనే అంశాన్ని కూడా మనం స్పెషల్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే ఆల్ ఇండియా పరిధిలో పడేటువంటి అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనం ఖచ్చితంగా డైలీ సర్వ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అంశాలన్నింటినీ కనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ప్రయోజకులుగా మనం చదువుకొని ఇమీడియట్గా దాని రిజల్ట్ అనేది మనకు కనబడడం జరుగుతుంది. ఇటువంటి అంశాలన్నీ కూడాను మనం మన ఐటీఐ విద్యార్థులకి అందియాలనే ఉద్దేశంతో మన ఆన్లైన్ కోచింగ్ సెంటర్లో ఈ యొక్క కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఈ యొక్క అంశంతో పాటుగా ఇది మన కోచింగ్లో జరుగుతున్నటువంటి ప్రాసెస్. కానీ విద్యార్థులందరికీ తెలవాల్సినటువంటి ఒక 2 చిన్న అంశాలు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలో ప్రతి ఏటా 1800 మంది ఐటీఐ పిల్లలు డిప్లొమా చదువుకునే అవకాశం అనేది ఉన్నది. కొంత అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా మట్టుకు ఒక 600-700 మంది మాత్రమే ఆన్లైన్లో అప్లై చేస్తే ఈ ఎగ్జామ్స్ అన్నీ క్రాక్ చేసి జాయిన్ అయ్యే వాళ్ళు కేవలం 200 మంది 150-200 మంది మాత్రమే జాయిన్ అవుతున్నారు. ఆ 150-200 మంది జాయిన్ అయినా లాస్ట్కు డిప్లొమా సర్టిఫికేట్ పొందేది మాత్రం ఒక 100 మంది దాకానే ఉంటున్నారు. ఎందుకంటే దీని మీద పూర్తిస్థాయి అవగాహన లేకపోవడము ఒకటైతే మనకు అప్పటికప్పుడు ఆ డిప్లొమా స్టాండర్డ్లో చదివేంత శక్తి మనకు లేకపోవడం కూడా దానికి ప్రధానమైనటువంటి సమస్య. అటువంటి సమస్యలతోని మనం ఆగిపోకుండా మనం చదువుకొని కొంత వెల్ ప్రిపేర్డ్గా కనుక ఉన్నట్లయితే మనం అనుకున్న రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో మన ఐటీఐ విద్యార్థులందరం కూడా ఐటీఐ చేయగానే అప్రెంటిస్ తర్వాత ఏదైనా ఉద్యోగ అవకాశం చూసుకున్నాం. కానీ ఆ ఉద్యోగం ఏదైతే మనం చేస్తున్నామో దాంట్లో మంచి శాలరీస్ రావాలన్నా ప్రమోషన్స్ రావాలన్నా హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీ విత్ టెక్నికల్ కోర్సులో. సో కనుక మనకు టెక్నికల్ క్వాలిఫికేషన్ పెంచుకోవడం కోసం ఇది గత 4-5 సంవత్సరాల నుండి ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ గతంలో లేదు, చాలామంది ఇబ్బంది పడ్డారు. మనకు ఇది ఉంది కనుక ఖచ్చితంగా మనందరం వినియోగించుకోవాలి. ఖచ్చితంగా అందరూ జాయిన్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకొకటి అప్డేట్ ఈ 2026 సెషన్ నుండి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది అనేసి మనకు లాస్ట్ ఇయర్ నుండి రన్నింగ్లో ఉంది. వాయిస్ వచ్చేసి ఏంటంటే ఐటీఐ పూర్తి చేసి గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా డిస్టెన్స్ మోడ్ లెక్క ఏదైతే ఈవినింగ్ కరస్పాండింగ్ డిప్లొమా చేసుకునే అవకాశం ఎస్బిటెట్ కల్పిస్తుంది అని లాస్ట్ ఇయర్ అనేది అన్నారు. ఇప్పుడు మన ఉస్మానియా పరిధిలో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి గవర్నమెంట్ సెక్టార్ కానీ ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈవినింగ్ బీటెక్ చేసుకునే అవకాశం ఉస్మానియా యూనివర్సిటీ దాంతోపాటుగా సంబంధిత కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ అడ్మిషన్స్ అనేది ఇచ్చినాయి.
ఇదే తరహాలో మన ఐటీఐ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్న ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడాను ఈ డిప్లొమా చేసుకోనికి అవకాశం ఉంది. ఇది వస్తే ఈ 2026 నుండి రావచ్చు. కానీ ఆ అడ్మిషన్ అవుతున్నటువంటి క్రమంలో మనకు గతంలో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ మేరకు అక్కడ మెరిట్ పెట్టి ఏదైతే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగానే సీట్ ఇస్తాము అనే ఒక కండిషన్ అనేది ఉన్నది. ఆ కండిషన్కి గాను ఈ ఎల్పి సెట్ అనే దాన్ని అక్కడ ప్రామాణికంగా తీసుకుంటారు అనే అంశాన్ని కూడా మన ఐటీఐ విద్యార్థులు ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఆ ఎల్పి సెట్లో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కనుక మన ఐటీఐ పిల్లలందరూ కూడా అవకాశం, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మీకు అవకాశం ఉంటే అప్లికేషన్ చేసి ఎగ్జామ్ క్రాక్ చేసి ఉండడమే మనకు మంచిది అనేది ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి అర్థం చేసుకోవాలి. దాంతోపాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐటీఐలు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొని మనం పూర్తి చేసుకొని ఒక ఉద్యోగాన్ని సంపాదించుకొని ఏ విధంగా అయితే మనం కొనసాగింపుగా చేస్తున్నామో కష్టమైన నష్టమైన ఇంకొక 2 సంవత్సరాలు ఈ యొక్క డిప్లొమా సర్టిఫికేట్ సాధించడం కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఐటీఐతో కష్టపడి వెళ్తున్నటువంటి క్రమంలో మనకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉన్నతమైనటువంటి శాలరీస్ ఉన్నటువంటి హై డిజిగ్నేటెడ్ ఉద్యోగాలు సాధించాలంటే ఖచ్చితంగా డిప్లొమా అర్హత అనేది ఉండాలి. అటువంటి కార్యక్రమంలో గవర్నమెంట్ ఈ యొక్క ఫెసిలిటీ అనేది మీకు కల్పించినప్పుడు మనం దీన్ని వినియోగించుకోవడంలో ప్రతి ఒక్కరు ముందు ఉండాలి. ఈ యొక్క డిప్లొమా సెషన్స్ ఏదైతే ఉన్నాయో 3rd సెమ్, 4th సెమ్, 5th సెమ్, 6th సెమ్ ఈ అయితే 4 సెమిస్టర్స్లో ఒక లాస్ట్ సెమ్ మొత్తం కూడాను ఇండస్ట్రియల్ విజిట్ ఉంటుంది. కంపెనీస్లలో మనం వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవడం కోసమే మనం అంటూ ఒక ఇండస్ట్రియల్ విజిట్కి వెళ్ళడం జరుగుతుంది. ఇండస్ట్రియల్ ట్రైనింగే జరుగుతూ ఉంటుంది. మనం చేయాల్సిందల్లా ఒక 3 సెమిస్టర్స్ మాత్రమే మనం హార్డ్ వర్క్ చేయాలి. ఈ 3 సెమిస్టర్స్లో ఉన్నటువంటి ప్రతి సిలబస్ కూడాను ఐటీఐ తర్వాత ఉన్నటువంటి పార్ట్సే. ఐటీఐలో చదివిన ఏ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయో ఆ యొక్క కాన్సెప్ట్స్ యొక్క కొంత అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క డిప్లొమాలో పెడుతున్నాడు. కనుక మీరందరూ కూడాను ఆ డిప్లొమాలో ఉన్నటువంటి నాలెడ్జ్కి భయపడద్దు. మన కోర్ ఏదైతే మన డిప్లొమాలో ఉన్నటువంటి టెక్నికల్ ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్, మెకానికల్ ఆర్ సివిల్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధిత సిలబస్కు ఏనాడు భయపడద్దు. మన ఐటీఐలో ఉన్నటువంటి నాలెడ్జ్ని కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. మనం కొద్దిగా దాని మీద పదం పెట్టినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లంగా ఉన్నటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి భయపడకుండా నిలబడాలి. నిలబడి కష్టమో నష్టమో దాన్ని చదువుకొని ముందుకు వెళ్ళాలి. దాంతోపాటుగా మీరు ఏదైతే డిప్లొమా కంప్లీట్ అయినాటికి మీకు ఒక 3 సబ్జెక్టులు ఫెయిల్ అయినా సర్టిఫికేట్ వచ్చే అవకాశం అనేది ఉన్నది. సో దానికి మీరు ఇదంతా ఇబ్బంది పడకుండా ఆ 3 సబ్జెక్టులలో ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కొద్ది మేరకు ఏమైనా ఆగిపోయినా దాన్ని వదిలేసుకొని కూడా మనం సర్టిఫికేట్ తెచ్చుకునే అవకాశం ఉన్నది. సో ఈ అవకాశం గవర్నమెంట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నది కనుక ప్రతి ఒక్క ఐటీఐ విద్యార్థి ఖచ్చితంగా డిప్లొమా చేయండి. కొంత అవకాశం ఉండి ఏజ్ ఉండి నేను చదువుకునే అవకాశం ఉన్నది కుటుంబం నుండి కానీ ఏదైతే నాకు ఆర్థికంగా కానీ సపోర్ట్ చేయడానికి ఉంది అన్నప్పుడు ప్రతి ఒక్కరూ డిప్లొమా చేయండి. ఇట్లా మన ఐటీఐ విద్యార్థి ఖచ్చితంగా కష్టపడాలి, చేయాలి. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్నీ కూడా మన యొక్క ఆన్లైన్ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ కానీ వాట్సాప్ గ్రూపుల్లో మీకు రావడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడాను డిసెంబర్ 1వ తారీఖు నుండి మనం క్లాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొవైడేషన్లో భాగంగా మీకు స్టడీ మెటీరియల్ దాంతోపాటు ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. ఇది చాలా మంచి గొప్ప అవకాశం. ఇప్పటివరకు చాలామంది ఐటీఐ విద్యార్థులు సఫర్ అవుతూ ఉన్నారు. ఈ యొక్క వీడియో ద్వారా మీరందరూ మంచిగా చదువుకునే అవకాశం అనేది మేము ప్రొవైడ్ చేపిస్తున్నాం. ఖచ్చితంగా అందరూ జాయిన్ కాండి, హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోండి. థ్యాంక్ యూ.